హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మార్చి నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించి మార్చి నెల జీతాలు మరియు పెన్షన్ చెల్లింపుల ప్రక్రియపై ఇప్పటివరకున్న తాజా అప్డేట్ ప్రకారంగా సమాచారాన్నయితే తెలుసుకుందాము. సాధారణంగా ప్రతి నెల మొదటి తేదీన తమ ఖాతాల్లో డబ్బులు జమ కావాలని కోరుకునే ఉద్యోగ వర్గాల్లో ప్రస్తుతం ఒక రకమైన ఉత్కంఠత నెలకొని ఉంది. ప్రస్తుతం అందుతున్న రిపోర్ట్‌ల ప్రకారంగా మార్చి నెలకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్ల బిల్లుల యొక్క ప్రస్తుత స్థితి స్టేటస్ చూసుకున్నట్లయితే చాలా వరకు బిల్స్ అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనేది చూపిస్తోంది. అంటే దీని అర్థం ఏమిటంటే ట్రెజరీ స్థాయిలో బిల్లుల పరిశీలన మరియు ఆమోద ప్రక్రియ పూర్తయినప్పటికీ రాష్ట్ర ఆర్థిక శాఖ నుండి నిధుల విడుదల కోసం ఆ బిల్లులు వేచి ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే ఈ నిధులు తదుపరి దశ చేరుకుంటాయి. ముఖ్యంగా మన రాష్ట్రంలోని భారీ శాఖలైనటువంటి విద్యాశాఖ, న్యాయశాఖ మరియు రెవెన్యూ శాఖ వంటి సంబంధించి వేల సంఖ్యలో బిల్లులన్నీ కూడా ప్రస్తుతం ఇదే ఫండ్ క్లియరెన్స్ దశలో ఆగిపోయి ఉన్నాయి. ఈ శాఖల్లో పనిచేసే లక్షలాది మంది ఉద్యోగులు తమ జీతాల కోసం ఆన్‌లైన్ స్టేటస్‌ను నిరంతరం గమనిస్తూ ఉన్నారు. ఈ జీతాలు మరియు పెన్షన్‌లు అసలు ఏ విధంగా ప్రాసెస్ అవుతాయి? అవి మీ అకౌంట్‌లోకి చేరడానికి ముందుగా ఎన్ని దశలను దాటుతాయి అనే విషయాన్ని లోతుగా పరిశీలించాలి. చాలామంది మిత్రులు తమ బిల్లు ఏ స్టేజ్‌లో ఉందో తెలుసుకోవడానికి వెబ్‌సైట్ లింక్ కోసం అడుగుతూ ఉంటారు. మీ స్మార్ట్ ఫోన్‌లో లేదా కంప్యూటర్ ద్వారా మీరైతే సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లోకి వెళ్లి మీ యొక్క వ్యక్తిగత యూజర్ ఐడీ అంటే సీఎఫ్ఎంఎస్ ఐడీ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే మీ యొక్క బిల్ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. అక్కడ మీ బిల్లు కేవలం అప్రూవల్ అయిందా? లేక ఈ-కుబేర్ దశకు వెళ్ళిందా? లేదా బ్యాచ్ నంబర్ జనరేట్ అయిందా? అనే విషయాలన్నీ కూడా మీకు అక్కడ సులభంగా అర్థం చేసుకోవచ్చు. చెక్ చేసుకొని. ఇక్కడ మనము ప్రధానంగా 2 వ్యవస్థల గురించయితే తెలుసుకోవాలి. మొదటిది సీఎఫ్ఎంఎస్, రెండవది ఈ-కుబేర్. మరి ఈ రెండిటి మధ్య ఉన్న తేడాను మరియు అవి చేసే పనులను వివరంగా తెలుసుకుంటే పూర్తి అవగాహన అయితే వస్తుంది. సీఎఫ్ఎంఎస్ అంటే కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టము. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక అంతర్గత ఆర్థిక నిర్వహణ సాఫ్ట్‌వేరు. దీని బాధ్యత కేవలం లెక్కలు చూడటం మరియు బిల్లులను సిద్ధం చేయటం మాత్రమే. ఇది ప్రధానంగా 5 రకాల విధులను నిర్వర్తిస్తుంది. మొదటగా డీడీఓల ద్వారా జీతాల బిల్లులను తయారు చేయడం. రెండవది పెన్షనర్ల వివరాలను ప్రాసెస్ చేయడం. మూడవది ఆయా శాఖలకు ఉన్న బడ్జెట్ పరిమితులను పర్యవేక్షించడము. నాలుగోది ట్రెజరీ అధికారుల ద్వారా బిల్లులను చట్టబద్ధంగా ఆమోదించడము. మరియు చివరిగా అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయా ధృవీకరించి అప్రూవల్ ఇవ్వడము. అంటే డబ్బులు పంపడానికి ముందు జరగాల్సిన పేపర్ వర్క్ అంతా ఈ యొక్క సీఎఫ్ఎంఎస్‌లోనే పూర్తవుతుంది. ఇక అసలు సిసలైన డబ్బులు పంపిణీ జరిగే వ్యవస్థ పేరే ఈ-కుబేర్. ఈ-కుబేర్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేరుగా నిర్వహించే ఒక అత్యున్నత బ్యాంకింగ్ ప్లాట్‌ఫార్మ్. రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థన మేరకు ప్రభుత్వ ఖజానా నుండి నేరుగా ఉద్యోగుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులను బదిలీ చేసే శక్తి దీనికుంటుంది. ఈ-కుబేర్ చేసే పనులు కూడా చాలా స్పష్టంగా ఉంటాయి. ప్రభుత్వ ఖాతా నుండి నిధులను కేటాయించడము, ఒకేసారి వేల మందికి జీతాలను పంపడానికి బ్యాచ్ నంబర్స్ కేటాయించడము, పెన్షన్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయడం మరియు చివరగా ప్రతి పైసా సరిగ్గా చేరిందని ధృవీకరించడము. సింపుల్‌గా చెప్పాలంటే సీఎఫ్ఎంఎస్ అనేది ఒక లెక్కల పుస్తకం లాంటిది. అయితే ఈ-కుబేర్ అనేది డబ్బులు ఉన్న పర్స్ లాంటిది. ఈ రెండిటి మధ్య సమన్వయం కుదిరినప్పుడే మీ మొబైల్‌కు సాలరీ క్రెడిటెడ్ అనే మెసేజ్ వస్తుంది. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే బిల్లులన్నీ కూడా సీఎఫ్ఎంఎస్ దశను దాటి ఫండ్ క్లియరెన్స్ కోసం వేచి చూస్తూ ఈ-కుబేర్‌లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఒక్కసారి ఆర్‌బీఐ ఈ-కుబేర్ ప్లాట్‌ఫార్మ్ నుండి వీటికి బ్యాచ్ నంబర్స్ అలాట్ అయితే కొన్ని గంటల వ్యవధిలోనే జీతాలు మరియు పెన్షన్లు మీ ఖాతాలో జమవుతాయి. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగింపు మరియు ప్రారంభం కావడంతో కొంత సాంకేతిక మరియు ఆర్థిక సర్దుబాట్ల వల్ల ఈ ఆలస్యం జరుగుతుంటుంది. ఒకవేళ ఈరోజు సాయంత్రం లోపు లేదా రేపటిలోగా మీ యొక్క బిల్లుల స్టేటస్‌లో ఏదైనా మార్పు కనిపిస్తే అంటే అవి ఫండ్ క్లియరెన్స్ నుండి ఈ కుబేర్‌లోకి
మారినట్లయితే వెంటనే మీకు మరో వివరణాత్మక సమాచారంతో కూడినటువంటి అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. అప్పటి వరకు ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఓపికగా ఉండాలనైతే అధికారిక సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో మాత్రమే మీ బిల్లు స్టేటస్ అయితే చెక్ చేసుకోవాలనైతే కోరటమైనది. అలాగే మరొక ఇంపార్టెంట్ అప్డేటు. సో, ఇది జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యేదానికి కాదండి. ఇది సాధారణంగా ఈరోజు బ్యాంకు సెలవనమాట. బ్యాంకు సెలవంటే తెలుగు రాష్ట్రాల్లోని 2 తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులు ఈరోజు సేవలనైతే నిలిపివేశాయి. ఎందుకంటే ఆర్థిక సంవత్సరం ముగింపునకు సంబంధించిన పనులను పూర్తి చేయాల్సిన నేపథ్యంలో కస్టమర్లకు ఈరోజు బ్యాంకులు అందుబాటులో ఉండవు. అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏదైతే ఉందో అది ఏటీఎం సేవలు యథావిధిగా కొనసాగుతాయి. అలాగే రేపటి నుండి బ్యాంకింగ్ వ్యవస్థ కూడా యథావిధిగా కొనసాగుతూ ఉండగా మూడో తేదీ సో, రెండవ తేదీ వర్కింగ్ డేనే. మూడో తేదీ గుడ్ ఫ్రైడే సందర్భంగా బ్యాంకయితే సెలవుంటుంది. ఇది కేవలం గుర్తుంచుకోవాలి. బ్యాంకుకు మాత్రమే సెలవండి. జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యేదానికి ఏమి లేదు. అంటే జమ అవ్వచ్చు గూడా. ఎందుకంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు అందుబాటులోనే ఉంటాయి. అలాగే ఈ కుబేర్ గూడా ఆర్‌బీఐ ఈ కుబేర్ గూడా ఎప్పటికీ పనిచేస్తుందనమాట. సో, జమ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా జమ అవుతాయి. సో, నిధులు ఫండ్ క్లియరెన్స్‌ని బట్టి బిల్లులలో అయితే అప్డేట్ రావడం జరుగుతుంది. బిల్లులలో ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అయితే పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.